నమస్తే బుర్రబాబాయ్. ఈ రోజు మన కరీంనగర్ రామ్నగర్ శ్రీ చైతన్య కాలేజ్ అపోజిట్ లో ఉన్న అతిథి ఫుడ్ కోర్ట్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక వీళ్ళ దగ్గర వీకెండ్స్ లో అయితే చాలా మంది క్రౌడ్ అయితే వస్తారంట బాబాయ్. వీళ్ళ మెన్యూ పెడతాను ఒకసారి చూసుకోండి. ఇక టిఫిన్ సెంటర్లు అంటే రెగ్యులర్ గా అందరి దగ్గర ఇడ్లీలు బోండాలు అయితే దొరుకుతాయి బాబాయ్. నేను వీళ్ళ దగ్గరికి స్పెషల్ గా ఎందుకు వచ్చానంటే బీట్రూట్ తప్ప ప్లేన్ తప్ప క్యారెట్ తప్ప కూడా దొరుకుతున్నాయి వీళ్ళ దగ్గర. దీన్ని టేస్ట్ చేద్దామని చెప్పేసి నేను స్పెషల్ గా అయితే వచ్చేసాను ఇక్కడికి. అలాగే దాంతో పాటు పెసరెట్టు దోశను కూడా ట్రై చేద్దామని చెప్పేసి వచ్చేసిన బాబాయ్. ఇక మార్నింగ్ టైమ్ లో ఈ సాంబార్ వడ తింటే మాత్రం మహా అనిపిస్తుంది బాబాయ్. వీళ్ళ స్పెషాలిటీ ఏంటంటే వెనకాల కనిపిస్తున్న ఈ సిట్టింగ్ ఏరియానే వీళ్ళ స్పెషాలిటీ. మంచిగా హ్యాపీగా ఫ్యామిలీస్ వచ్చి కూడా తినేస్తున్నారు. మేము ట్రై చేసింది బీట్రూట్ ఉత్తప్పం, ఇడ్లీ వడ, పెసరట్టు దోశ, మైసూర్ బోండా, పూరి, సాంబార్ వడ కూడా ట్రై చేసాం బాబాయ్. దాంతో పాటు ఇంకా చాలా రకాల టిఫిన్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ అయితే మేము సాంబార్ వడని అయితే ట్రై చేస్తున్నాము. ఆ సాంబార్ లో నానిన వడ ఉంది బాబాయ్. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ విషయానికి వస్తే మాత్రం కిరాక్ అంటే కిరాక్. ఇక మా చిన్న బుర్ర బాబాయ్ అయితే ఫస్ట్ వడని అయితే ట్రై చేసిండు. టేస్ట్ బాగుంది అన్నాడు. దాని తర్వాత సాఫ్ట్ గా ఉన్న ఈ ఇడ్లీలను కూడా ట్రై చేశాడు. బాగుందని చెప్పేసి చెప్పాడు. ఇక మా చిన్న బుర్ర బాబాయ్ ఫేవరెట్ అయినా ఈ మైసూర్ బోండాను కూడా ట్రై చేసిండు. బాబాయ్ మీకు కూడా చెప్తున్నాను, కొంచెం ఆయిల్ ఫుడ్ అయితే తక్కువనే తినండి. మావన్కి అయితే పూరిలో ఉన్న ఈ పప్పు అయితే బాగా నచ్చిందంట. చాలా బాగుంది మామయ్య అని చెప్పేసి అన్నాడు. ఇక చెప్పాను కదా బాబాయ్, నేను ఇక్కడికి స్పెషల్ గా ఎందుకు వచ్చాను, ఈ బీట్రూట్ ఉత్తప్ప కోసమే టేస్ట్ చేద్దామని చెప్పేసి వచ్చేసాను ఇక్కడికి. టేస్ట్ మాత్రం చాలా బాగుంది బాబాయ్. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఈ పెసరట్టు దోశను కూడా ట్రై చేసిన బాబాయ్. ఇది తినడం నేనైతే ఫస్ట్ టైం. టేస్ట్ విషయానికి వస్తే బాగుంది బాబాయ్, నాకైతే నచ్చింది. మరి ఈ వీడియోలో అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే మన బుర్ర బాబాయ్ పేజ్ ని ఫాలో అయ్యి సపోర్ట్ చేయండి బాబాయ్.